ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎదుర్కొనే ఎంట్రన్స్ టెస్ట్ ఎప్సెట్. అసలు ఎప్సెట్ అంటే ఏంటి, ఎవరు రాయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఇలా అనేక సందేహాలతో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఈ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పడానికి మనతో ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, మధుబాబు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ముందుగా మా వ్యూవర్స్కి మీ ఇంట్రొడక్షన్ ఇస్తారా? నేను మధుబాబు. లాస్ట్ 25 ఇయర్స్గా నీట్, జేఈఈ మెయిన్స్ అండ్ ఎంసెట్కి కోచింగ్ ఇస్తున్నాను. సార్, ఎప్సెట్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎప్సెట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్కి స్టేట్ లెవెల్లో అపియర్ అవడం కోసం ఇంజనీరింగు, అగ్రికల్చరు, ఫార్మసీ ఎగ్జామ్స్కి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఎప్సెట్ ఎగ్జామినేషన్ అన్నమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనకి కాలేజీలో స్టేట్ వైజ్గా మనకి ఏ కాలేజీలో సీట్ కావాలి అనేది ఈ ఎప్సెట్ ర్యాంక్ మీదనే బేస్ చేసుకొని ఇస్తారు అన్నమాట. ఓకే. సో దీని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచిదంటారు. ఎస్, ఈ ఎప్సెట్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మనకు కాలేజీ ఉంటుంది. కాలేజీని బట్టే మనం రేపొద్దున మనకి వచ్చేటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా కానీ డిసైడ్ చేసేది ఏంటి, మనకు మంచి కాలేజీ. మనం ఒక సిబిఐటీలోనో, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలోనో వీటిలో చదివామనుకోండి, ఆటోమేటిక్గా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఉంటాయి, మనకి ఈజీగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం కెరీర్లో కానీ లైఫ్లో కానీ సెటిల్ అవ్వాలంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే ఇది ఎప్సెట్ అనేది ఈ మధ్య కాలంలో చేంజ్ అయింది అనుకుంటా కదా? అవునమ్మా. ఒకప్పుడు ఎంసెట్ అని ఉండేది, కంబైన్డ్ స్టేట్ అది ఉన్నప్పుడు కూడా ఎంసెట్ అని ఉండేది. ఆ తర్వాత ఈ ఎప్సెట్గా మార్చారు. ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ 3 కలిపేసి ఎప్సెట్ ఎగ్జామ్గా పెట్టారు. బైపీసీ వాళ్ళేమో అగ్రికల్చర్ కోసం అండ్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరు కూడా ఫార్మసీ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే సార్. ఈ ఎప్సెట్ అనే ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు అంటారు? ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే రాయొచ్చు. ఈవెన్ ఎవరైనా 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రిపరేషన్కి ఎప్సెట్ ప్రిపరేషన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ డిఫరెన్స్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. మనకు అంత ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ రాసేసాం, అయిపోయింది. మనకి కొన్ని మార్క్స్ అంటే చివరి స్టెప్ వరకు వచ్చాం, మనకు 4 మార్క్స్ ఉంటే 4 మార్క్స్ అపియర్ అవుతాయి, మనకు వస్తాయి. అదే ఈ ఎప్సెట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లం చివరి వరకు ఆన్సర్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. మనకు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లోనే మనకు ఆన్సర్ రావాలి. ఆప్షన్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, అంత ఈజీగా వచ్చేసినట్టుగా ఉండదు అనమాట. అలా కొంచెం ఎక్కువగానే కాన్సన్ట్రేషన్ చేయాలి. టైం లిమిట్ అనేది ఉంటుందా? టైం లిమిట్ ఉంటుంది. 3 అవర్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఎంసెట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎప్సెట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి 160 బిట్స్ ఉంటాయి. 160 బిట్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. 3 అవర్స్లో అంటే 180 మినిట్స్లో 160 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. చాలా టఫ్ కదా సార్? కొంచెం టఫే, కానీ అది క్రాక్ చేయగలిగితేనే మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ముందే, ఈ క్వశ్చన్కి ఇంత టైం అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి. వాళ్ళకైతే ఆ క్లారిటీ ఉండాలి, స్టూడెంట్కి ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఎన్ని అవర్స్, ఎంత టైం నేను మ్యాథమెటిక్స్ పెడతాను, ఎంత టైం ఫిజిక్స్ ఆన్సర్ చేస్తాను, ఎంత టైం కెమిస్ట్రీ ఆన్సర్ చేస్తాను. ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ అయితే బయాలజీ ఎంత సేవ్ చేయాలి, ఫిజిక్స్ ఎంత సేవ్ చేయాలి, కెమిస్ట్రీ ఎంత సేవ్ చేయాలి అనేది వాళ్ళకి ఆ టార్గెట్ ఉండాలి. ఓకే యా సార్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా డిఫికల్టీగా చూస్తారు, అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది సబ్జెక్ట్ అంటారు. ఎందుకంటారు, దానికి కారణం ఏంటి? అంటే ఫిజిక్స్లో ఉన్న ఇదేంటంటే యాక్చువల్గా మిగిలిన సబ్జెక్టులతో కంపేర్ చేస్తే ఫిజిక్స్ ఈజీ. ఓకే. చాలామందికి ఉన్న ఒక మిత్ ఏంటంటే మ్యాథ్స్ ఈజీ, కెమిస్ట్రీ ఈజీ అనుకుంటారు. బట్ మ్యాథ్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే ఫిజిక్సే ఈజీగా ఉంటుంది. ఓకే. ఓన్లీ డిఫికల్టీ ఏంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి ఆన్సర్ అంతా వచ్చిన తర్వాత యూనిట్ కన్వర్షన్లో ఏదైనా స్మాల్ మిస్టేక్ చేయొచ్చు. ఆ స్మాల్ మిస్టేక్ చేసినా మనకు మార్క్ రాదు. ఓకే. సో మార్క్ రాకపోయేసరికి స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఇది నాకు డిఫికల్ట్ అనుకుంటాడు. ఓకే ఓకే. ఇంకొకటి, మిగిలిన సబ్జెక్టులు మనకి డే టు డే లైఫ్లో రిలేట్ అవ్వవు. మీరు ఫిజిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే డే టు డే లైఫ్లో ప్రతిదీ రిలేట్ అవుతూ ఉంటుంది. మనం రిలేట్ అవుతూ చదువుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది, మీరు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఫీల్ అవుతారు. అంటే చిన్న మిస్టేక్ చేసినా సార్ కంప్లీట్గా మార్క్స్ అని తీసేస్తారా? అంతే కదండి. సో దాని ప్రకారం చూస్తే ఇది చాలా డిఫికల్ట్గానే తీసుకోవచ్చు అంటారు. స్టూడెంట్ అలా ఫీల్ అవుతారు, ఎందుకంటే మార్క్స్ రాలేదు కాబట్టి డిఫికల్ట్గా ఫీల్ అవుతాడు. అవును. బట్ సబ్జెక్ట్ వైజ్గా అంటే అలాంటివి మిస్టేక్స్ ఎన్ని ఉంటాయి, మహా అయితే ఒక 20-25 మిస్టేక్స్ ఉంటాయి. ఒకటి సైన్ కన్వర్షన్ చేసుకోకపోవటం, ఆన్సర్ అంతా వచ్చిన తర్వాత కూడా మనకి ఇచ్చిన ఫార్మేట్ చూసుకోకుండా
ఎగ్జాక్ట్గా ఇమీడియట్గా ఆన్సర్ పెట్టేయటం, ఓకే ఓకే, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల మార్క్స్ పోతాయి, కంప్లీట్ మార్క్స్ పోతాయి. మార్క్స్ పోతాయి కదా. అదే అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. టెంపరేచర్ ఇంక్రీజ్డ్ టు అన్నాడు అనుకోండి, ఆ టెంపరేచర్ వరకు ఇంక్రీజ్ అయింది అని అర్థం. ఇంక్రీజ్డ్ బై అన్నాడు అనుకోండి, అంటే ఆ పొజిషన్ నుంచి అంత ఇంక్రీజ్ అయింది అని అర్థం. ఓకే ఓకే, ఒక చిన్న వర్డ్స్ మైన్యూట్ వర్డ్స్ చూసుకోవాలి. సో అది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. బట్ అలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేస్తే వీటిని మనము సాల్వ్ చేసవచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెన్ కంపేర్ టు ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్సే ఈజీ. ఓకే సార్, ఇప్పుడు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటారు? ఎఫ్సెట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే 80 బిట్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ ఉంటాయి అమ్మా. ఈ 80 బిట్స్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఆటోమేటిక్గా హై వెయిటేజ్ ఉంది, మన ప్రిపరేషన్ టైం కూడా హై పెట్టుకోవాలి, ఎగ్జామ్లో కూడా కొంచెం ఎక్కువ టైం పెట్టుకోవాలి మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. సో ఎట్లా అంటే మనం ఒక 8 అవర్స్ పర్ డే నేను చదువుతాను అనుకుంటే 8 అవర్స్లో మినిమం ఒక 4 అవర్స్ మ్యాథమెటిక్స్ చదవగలగాలి, 2 అవర్స్ ఫిజిక్స్, 2 అవర్స్ కెమిస్ట్రీ. అంటే 4 అవర్స్ మ్యాథ్ ఇచ్చేయాలి మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్లో కూడా మనకి ఏమవుతుంది, 80 బిట్స్ మ్యాథమెటిక్స్ ఉంది. సో మార్క్స్ వైజ్గా మనం ఆలోచించుకున్నా సేమ్ అదే రేషియోలో మనం టైం పెట్టుకొని చదువుకోవాలి. సో మ్యాథ్లో మనము ఒకవేళ సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా 2 సబ్జెక్ట్స్ కూడా ఈజీ అయిపోతాయి. ఒకటి మ్యాథమెటిక్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫిజిక్స్ ఈజీ అయిపోతుంది. సార్ ఇప్పుడు అంటే స్టూడెంట్స్కి కాన్సెప్ట్లో క్లారిటీ రావడం ముఖ్యమంటారా, ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ముఖ్యమంటారా? కాన్సెప్ట్ క్లారిటీ కోసమని ట్రై చేస్తూ ఉంటాడు స్టూడెంట్, కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, దాంతో పాటుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. సో కొంత బేసిక్ చదివేసి, అంటే ఇప్పుడు 1 అవర్ టైం చదువుతున్నాను అనుకుంటే ఒక 15 మినిట్స్ నేను కాన్సెప్ట్ ఒక పైన బ్రష్ అప్ ఇచ్చుకొని ఒక 45 మినిట్స్ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మరలా కాన్సెప్ట్ కొంత క్లారిటీ వస్తుంది, ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. ఫస్ట్లో కొంచెం మిస్టేక్ చేయొచ్చు, కానీ ఆ మిస్టేక్ రెక్టిఫై అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, అలా ఒక 45 మినిట్స్ నువ్వు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొంది నీకు కాన్సెప్ట్ మోర్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టూడెంట్ చేసేటువంటి రెగ్యులర్ మిస్టేక్ ఏంటి అంటే, నాకు ఇదే రాలేదు, ఇంకా నాకు ఆ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇంకెట్లా వస్తుంది నాకు డిసప్పాయింట్ అయిపోతాడు. లేదా మార్నింగ్ టు ఈవినింగ్ ఆ కాన్సెప్టే చదువుతూ కూర్చుంటాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంటాడు. ఇప్పుడు నేను స్విమ్మింగ్ చేయాలి అనుకోండి, నేను బయట నుంచే నేను నా హ్యాండ్ ఇలా మూవ్ చేస్తా, నా లెగ్ ఇలా మూవ్ చేస్తా అని అనుకుంటా ఉంటే నువ్వు స్విమ్ చేయకపోతే నీకు స్విమ్మింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్విమ్మింగ్ చేసినప్పుడే తెలుస్తుంది. సో మినిమం ఉండాలి, బేసిక్ ఉండాలి. ఓకే ఇలా అనాలి అనేది తెలియాలి, తెలిసేసిన తర్వాత దిగితే అదే వస్తుంది. చాలా మంది అక్కడే స్ట్రక్ అయిపోతారు. అవును, ఆ ఫస్ట్లోనే ఆ భయానికి ఫస్ట్ ప్రాబ్లం ఏందా చెప్పాను కదా, ఫిజిక్స్లో స్టార్టింగ్ కొంచెం భయం ఉంటుంది, ఏది కొంచెం యూనిట్ కన్వర్షన్స్లోనో లేకపోతే వీటిలోనో. దాంతో చూసి నాకు ఆన్సర్ రావట్లేదు అంటే నాకు కాన్సెప్ట్ రావలేదేమో అని మళ్ళీ కాన్సెప్ట్ చదువుతూ ఉంటాను. ఓకే ఓకే, ఇది ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ అవుతుంది ఫిజిక్స్ కూడా. సార్ సాధారణంగా స్టూడెంట్స్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? స్టూడెంట్ ప్రిపరేషన్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక స్టార్ట్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకసారి చూసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటూ వెళ్ళాలి. దాన్ని షార్ట్ నోట్స్ అంటాం. ఆ షార్ట్ నోట్స్ ఒక పేపర్లో ఫార్ములా వైజ్గా కానీ షార్ట్ నోట్స్ కానీ రాసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కొంత కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అది స్టూడెంట్ టు స్టూడెంట్ వేరీ అవుతూ ఉంటుంది. నేను సెంటీమీటర్ స్క్వేర్ని కన్వర్ట్ చేయడం మిస్టేక్ అవుతాను అనుకోండి ఎక్కువసార్లు, అది నువ్వు నీ షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. ఓకే ఓకే, నీ షార్ట్ నోట్స్ నాది కాదు, పక్కన స్టూడెంట్ది అసలు ఎప్పుడు యూజ్ చేసుకోకూడదు. అంటే వాడు అది మిస్టేక్ చేస్తాడు కాబట్టి దానికి అది రాసుకుంటాం. అలా మనం కవర్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా ఏమేమి మిస్టేక్ చేస్తాం ఆ మిస్టేక్స్ ఆ షార్ట్ నోట్స్లో రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. ముందు మినిమం కొంత బేసిక్ చదువుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నీకు కొంత కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది, లేదా నువ్వు చేసే మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ కాన్సెప్ట్ క్లారిటీ మొత్తం కూడా ఒక పేపర్ మీద ఉండాలి. అది నీకు ఎగ్జామ్ ముందు చాలా ఇంపార్టెంట్. డైరీ మెయింటైన్ చేస్తే బెస్ట్ అంటారా? డైరీ మీరు జనరల్గా రెగ్యులర్గా డైరీ అంటారు, దాన్ని మేము షార్ట్ నోట్స్ అంటాం. వేరియేషన్ ఏమి లేదు. దాంట్లో పక్కన వాళ్ళు కంప్లీట్గా నోట్ చేస్తూ ఉంటే మిస్టేక్స్ తోని వాళ్ళు క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ స్టూడెంట్ మిస్టేక్ చేస్తాడు, చేసిన తర్వాత ఆ క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్ టైంలో వాళ్ళకి అక్కడ అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. బేసిక్గా ఎప్పుడైతే మనం ఎగ్జామ్ ఒక 5 days 1 week ఉన్నప్పుడు ఒకసారి మనం అది రివైజ్ చేసుకుంటే మనం చేసే మిస్టేక్స్ మనకే తెలుస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ మన మిర్రర్ అది.
అవును 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 థ్యాంక్ యూ మధుబాబు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పానిక్ అవ్వద్దు, తర్వాత పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎలా ఉండాలి ప్రిపరేషన్లో అనేది చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ ఏమి ప్యానిక్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇది మీరు నేను చెప్పిన వేలో కరెక్ట్గా అలా ప్రిపరేషన్ తీసుకొని మంచిగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.